అలా ఉన్నావు? అరే ఏమైంది? చెప్పురా ఏమైందో. నన్ను చూస్తున్నారు ఎవరి డబ్బులు కొట్టడా ఏమైందిరా? ఏ మామ నీకు మెసేజ్ పంపిస్తా ఫీల్ కావద్దు. ఫస్ట్రేట్ అవ్వద్దురా. ఏమైందిరా మజా? అలా ఫస్ట్రేట్ అవ్వద్దురా మామ. ఒక కాయిన్ బాక్స్ రా, వదిలేసి. అబ్బాయి యాక్ట్ చేస్తున్నారా? షార్ట్ పెయిన్ తీయచ్చురా. ఏం చేయాలి? అరే మామ విన్ని చేసి చూడేందిరా? నీ పొరిని పటాయించుండే లేపేద్దాం రా మామ. వేసేద్దాం రా వాడిని. ఓకే లెట్స్ గో మ్యాన్. వీళ్ళేందరా భయ్? ఒకడేమో ఇట్లా వెళ్తుండు, ఒకటేమో ఇట్లా వెళ్తుండు. నేను ఇట్లా పోలే. రే ఆగురా, రే ఆగురా, రే ఆగురా. వీరు ఆగురా అని నాదా నాదే షట్. పొద్దున వరకైనా మెసేజ్ కొట్టినా నిజం గర్ల్ ఫ్రెండ్కి ఏదో మెసేజ్ కొట్టినా ఉంటా కదా? అసలు కొట్టలేదు. పక్కా పక్కా అసలు 100%. సో మెసేజ్ చూపిస్తే నీకు చూపి ఒకసారి చూద్దాం. నీ దాంట్లో చెక్ చేసుకో. నావే నమ్మకం లేకుండా మాట్లాడుతున్నారా? అయితే మెసేజ్ కొట్టలేను. లేదు మళ్ళీ ఇప్పుడు ఎందుకు పిలిచినట్టు? పేరు రమ్మని క్యాజువల్గా మాట్లాడదామని పిచ్చకూడదా? ఒక్కసారి ఫోన్ చూపించు. ఇదేనా నువ్వు మెసేజ్ కొట్టింది? నెంబర్ ఎవరిది? మిస్టేక్ అవుతుందా? మిస్టేక్గా నువ్వు గర్ల్ ఫ్రెండ్స్కి మెసేజ్ కూడా కొడతావా? సరే మిస్టేక్ అంటే 1-2 ఉంటుంది. 3-4 టైమ్స్ నీ ఫోన్లోకి వెళ్ళి మెసేజ్ వచ్చిందని నిజమా? ఇప్పుడు ఇది వాళ్ళ అన్న, వీళ్ళ అన్న
ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఎవరు బెటర్ ఐ లవ్ యూ అని సో సారీ. చెప్పు తమ్ముడు, సారీ కాదు. సార్ అన్న మాత్రం నా మెసేజ్ పోతా చెప్పు. ఇప్పుడు ఏం చేద్దాం? నా గర్ల్ ఫ్రెండ్కి మెసేజ్ పెడతాం కానీ ఒక్క నిమిషం 1 మినిట్. అర్థమైతే లేదు. ఈ మెసేజ్ నువ్వే కొట్టినావా? బై మిస్టేక్ పోయిందంటారా? బై మిస్టేక్ పోతుందంటారా? బై మిస్టేక్ కాదు తమ్ముడు. తీరాలు పంపేవి మీకు పంపించాను నేను. ఇలా ఒక మెసేజ్ రాలే కదా, 2 మెసేజ్ వచ్చినాయి. ఎన్ని రోజులు తెలిసి అవుతుంటే తమ్ముడు ఎక్కడ పట్టింది మరి నిజం చెప్పు. నిజం చెప్తున్నాను. ఆ నెంబర్ నీదే కదా? ఏం చేద్దాం? నీదే కదా? నాదే నీదే. నాదే. ఏం చేద్దాం? చాలా మెసేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం తమ్ముడు? చెప్పు, అదంతా కావాలి పక్కన పెడు. అన్నీ కాదు ఏమి ఇప్పుడు ఫోన్ అది నీ నెంబర్. మీ మధ్యన ఎన్ని రోజుల నుంచో మెసేజ్ జరుగుతుంది నాకు తెలుసు. అవు బై మిస్టేక్ పోతుంది అంటారా? అలా బై మిస్టేక్ అంటే ఎన్ని రోజుల నుంచి బై మిస్టేక్ అనా? తీరాలు పోతే వీళ్ళ నెంబర్ పోతుందేమో చూసుకోలేదు నేను. ఫీడ్ చేసుకోవడం వేసుకోండి. నువ్వు అడుగు ముందు చెప్తా. అరే 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 ప్రిన్స్ వద్దురా. వాడిని ఒంటరి తీసుకోవద్దు. వద్దు. మాట్లాడడానికి పిలుచుకోతున్నా. ఒక్క నిమిషం ఒంటరిగా తీసుకోవద్దు. అది పద్ధతి కాదు. వద్దురా. పద్ధతి కాదు. వెళ్ళండి ముందు. ఒక్క నిమిషం. ఫ్రెండ్స్ 1 మినిట్ ఆగు, మాట్లాడదాం. ఫ్రెండ్స్ ఒక్క నిమిషం జస్ట్ మాట్లాడదాం ఫ్రెండ్స్. తప్పు చేశాను, దానికి ఇంతమంది గుంపు కట్టాలా? ఆపరేషన్ కట్టగా ఏంటి? అది ఇంతమంది అసలు చెప్పేటచ్చు కదా మాట్లాడుతుంది. దీనికి ఇంతమంది పిలుచుకొచ్చి ఎందుకు పిలుచుకొచ్చాను? మామూలు మెసేజ్ అది. అవునా బాగా తెలియకుండా కొట్టినాను. ఏం తెలియకుండా తెలియకుండా 1-2 సార్లు కొడతావు. సార్ కదే పని చేస్తుంటావా తెలియకుండా? డార్లింగ్ అని పెట్టాలి అవసరం అయినా అసలు ఇంతమంది గుంపు ఎందుకు? అయ్యా మా చెల్లె ఇంత మాట్లాడాలి చాలా ఉంది. పద ముందు నువ్వు నడు. రే వద్దురా. రే మాట్లాడదాం ఫస్ట్. ఏం ఫ్రెండ్స్ వద్దులే, ఇంకా మాట్లాడలేవురా. మాట్లాడలేవు. మాట్లాడదాం. ఇంత పని చాలా ఉంది. వద్దురా, ఒక్క నిమిషం మాట్లాడదాం. ఏమనకు చెప్తున్నా. ఫస్ట్ మాట్లాడదాం. చేసుకోవద్దు. మాట్లాడదాం. బండి తీసుకురా. నువ్వు ఒక్క నిమిషం. తప్పు చేసి కాక మళ్ళీ ఏమైంది? కొంచెం ఆగు, కొంచెం రా ఫ్రెండ్స్. చాలా కొట్టేస్తున్నావు. చెప్తున్నా వద్దు, ఆపు ఫ్రెండ్స్. కొంచెం ఏమైంది ఇప్పుడు? ఒక్క నిమిషం.
ఇంకొకసారి నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడడం కానీ మెసేజ్లు కానీ చేయడం చూశాను, చంపేస్తా. ఏం చేస్తాను నాకే తెలియదు, చూసుకో. ఏమనుకుంటున్నావు? జాగ్రత్తగా ఉండు.